నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. ఆషాఢ మాసం అనగానే మనందరికీ రకరకాల పండుగలు సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. వాటితో పాటే ఈ సీజన్లోనే ప్రత్యేకంగా దొరికే అమృత ఆహారం బోడకాకరకాయ. సంవత్సరం మొత్తం దొరకకుండా కేవలం ఈ వర్షాకాల ప్రారంభంలోనే మాత్రమే దొరికే ఈ కాకరకాయలో ఎన్నో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో, జీర్ణశక్తిని పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణ కాకరకాయల ఇది అస్సలు చేదు ఉండదు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ సీజన్లో హెల్దీ వెజిటేబుల్తో ఈరోజు మనం ఎంతో రుచికరమైన బోడకాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బోడకాకరకాయలను తీసుకొని ఇలా వాటర్లో వేసి మంచిగా వాష్ చేసి అటు ఇటు కొనల్ని కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇందులోకి ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ బోడకాకరకాయలకు నేను 250 గ్రామ్స్ ఉల్లిపాయ వేసుకున్నాను. ఎందుకంటే బోడకాకరకాయ కూరలో ఉల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇందులో బోడకాకరకాయ వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే దీంట్లో టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి, లేదంటే షుగర్ వేసుకోవాలి. కానీ కంపల్సరీగా బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని చూడండి, ఇలా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఒకసారి ఇలా కట్ చేసుకొని చూసుకుంటే మనకు ఉడుకుతుంది. ఇన్ కేస్ మీకు ఉడకలేదనుకోండి, మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక టీ గ్లాసు పాలు పోసుకోవాలి. ఇందులో పాలు పోయడం వల్ల మనకు టేస్ట్ అనేది కొంచెం ఒగరొగరు రాకుండా మంచిగా ఉంటుంది. పాలు పోసిన తర్వాత మనం దీన్ని ఇంకొక 2 నిమిషాలు అలానే ఉండనివ్వాలి. అంటే పాలన్నీ అబ్జర్వ్ అయ్యే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా బయటికి తేలిన తర్వాత మనము దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మన బోడకాకరకాయ కూర అనేది పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.